హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. నాకు చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ టైం చేసిన వీడియోకి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సపోర్ట్తో నేను సెకండ్ పార్ట్ చేయడం జరిగింది. లెట్స్ గో టు వీడియో. తెలుగు ఇండస్ట్రీలో చిత్తూరు నాగయ్య గారంటే మీకు తెలిసే ఉంటారు. 1970స్లో వచ్చిన నటీనటులు కూడా చివరి దశలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్తూరు నాగయ్య గారు ఎన్నో ఉన్నత శిఖరాలను చూశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారి కన్నా ముందు ఆయన తెలుగులో పెద్ద హీరో. తెలుగులో మొట్టమొదటిసారిగా ₹1,00,000 పారితోషికం తీసుకున్న ఘనత కూడా చిత్తూరు నాగయ్య గారిదే. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడు ఆయన. యోగివేమన, త్యాగయ్య, గృహలక్ష్మి మున్నగు సినిమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. మైసూర్ మహారాజు సైతం ఆయన కొలువులో అత్యంత ఉన్నతమైన సత్కారాలు చేశారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన మొదటి భార్య ఇంకా ఆవిడ ద్వారా కలిగిన కూతురు కూడా చిన్న వయసులోనే మరణించడం జరిగింది. ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఆవిడ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చనిపోయింది. ఇలాంటి కష్టాలు ఒక ఎత్తైతే ఆయన చివరి రోజుల్లో అనుభవించిన ఆర్థిక కష్టాలు ఇంకో ఎత్తు. ఒకప్పుడు ఆయనకి మద్రాసు నగరంలో 50 ఎకరాల మామిడి తోట ఉండేది. అలాంటిది ఆయన సినిమా నిర్మాతగా మారాక కొన్ని సినిమాలు తీసి ఆర్థికంగా బాగా దెబ్బతిని చివరికి డబ్బులు లేకుండా చనిపోయారు. నెక్స్ట్, కాంతారావు గారి జీవితం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. జానపద చిత్రాలు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత మనకి గుర్తుకొచ్చేది కాంతారావు గారే. ఒకప్పుడు మద్రాసు నగరంలో విలాసమైన ఇల్లు మరియు జీవితం అనుభవించిన ఆయన తర్వాత కాలంలో నిర్మాతగా డబ్బులు పోగొట్టుకొని హైదరాబాద్ చిక్కడపల్లిలో కిరాణా షాప్ పెట్టుకొని జీవించారు. ఆయన చనిపోయాక కూడా ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఇల్లు ఇవ్వమని విన్నవించుకోవడం ఎంతో దురదృష్టకరమైన విషయం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ చూడకుండా ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్ ఆల్వేస్.